ఇందులో మనం చెకింగ్ మెథడ్స్ చెప్తున్నాం. ఛార్జర్ కూర్చున్నప్పుడు మనం అయితే ఈడిఎల్ పాయింట్ ద్వారా కానీ సైడ్ బటన్ ద్వారా కానీ చెక్ చేసాం. సిస్టమ్కి కనెక్ట్ అవ్వట్లా. వచ్చి పిఎస్ వోల్ట్కి 1.8 వోల్టేజ్ చెక్ చేసా. పిఎస్ వోల్ట్కి 1.8 వోల్టేజ్ వచ్చిందంటే యూఎఫ్ఎస్ కానీ ఈఎంఎంసీ కానీ వోల్టేజ్లు అందుతున్నాయా లేదా చెక్ చేస్తా. వోల్టేజ్లు అంది కూడా నాకు సిస్టమ్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ పిఎస్ వోల్ట్కి వచ్చింది కదా, అంటే సిపియూ రియాక్ట్ అవుతుంది. ఈఎంఎంసీకి వోల్టేజ్ వస్తుంది అంటే పవర్ ఐసీ కూడా వోల్టేజ్ ప్రాపర్గానే పంపిస్తుంది. మరి నాకు సిస్టమ్కి ఎందుకు కనెక్ట్ అవ్వట్లా? యూఎఫ్ఎస్ రిమూవ్ చేసి చెక్ చేస్తా. ఇప్పుడు సిస్టమ్ కనెక్ట్ అయింది అంటే ప్రోగ్రామ్ చేసుకుంటా యూఎఫ్ఎస్ని. సిస్టమ్కి కనెక్ట్ అవ్వట్లేదు అంటే సిపియూ రీబాల్ చేస్తా. సిస్టమ్ కనెక్ట్ అయితే ఇదే ఐసీని రీబాల్ చేసి ఎక్కిచ్చేస్తా. ఒకవేళ నాకు సిస్టమ్ కనెక్ట్ అవ్వలేనప్పుడు పిఎస్ వోల్ట్కి 1.8 వోల్టేజ్ రావట్లేదు. రాకపోతే దాని ముందు వోల్టేజ్ వస్తేనే కదా సిపియూ అనేది. కాబట్టి పిఎస్ వోల్ట్కి పవర్ ఆన్ రీసెట్కి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకుంటా. దీనికి వోల్టేజ్ వస్తుంది, ఇది వోల్టేజ్ రావట్లేదంటే డైరెక్ట్గా సిపియూనే రీబాల్ చేసుకుంటా. దీనికి వోల్టేజ్ రావట్లేదంటే బక్ కాయిల్స్ జిఆర్ వాల్యూలు చెక్ చేసుకో, వోల్టేజ్లు చెక్ చేసుకుంటా, జిఆర్లు చెక్ చేసుకుంటా. అర్థమైందా లేదన్నా? వోల్టేజ్లు ఫ్లక్చువేట్ అయినాయి అనుకోండి, దీనికి ఈ వోల్టేజ్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. పవర్ ఆన్ ఇది పిఎస్ వోల్ట్కి 1.8 వోల్టేజ్ బైపాస్ చేస్తా. స్టేబుల్ అయింది అంటే సిపి రీబాల్ చేస్తా. అలాగే ఫ్లక్చువేట్ అవుతుంది అంటే ఎల్డిఓ లైన్ షార్టేజ్ చెక్ చేసుకుంటా.